ఫస్ట్ అయితే ఇది చూద్దాము. ఇది హిమాలయ ప్రోడక్ట్స్. ఒకేసారి బేబీ కోసమని 7 ఐటమ్స్ ఉన్నాయి. ప్యాకేజ్ బాస్కెట్ అన్నమాట ఇది. ఇందులో ఇలాగ బేబీ పౌడర్ అని, ఇవన్నీ నేను అమెజాన్లో షాపింగ్ చేసుకున్నాను నా డెలివరీ కోసమని. ఒకసారి ఇవన్నీ చూద్దాము. మొదటిగా ఇది హిమాలయ బాస్కెట్ తీసుకున్నాను ఇలా ప్రోడక్ట్తో. హిమాలయ దీని లోపల ఇలాగ సోపు, పౌడర్, ఇలాగ బేబీ డైపర్కి ర్యాషెస్ క్రీము, ఇలాగ షాంపూ, ఇది బేబీ ఆయిల్, ఇది బేబీ క్రీమ్, వెట్ వైపర్స్, ఇలాగ బాస్కెట్ లోపల ఇలాగ వెట్ వైపర్స్, బేబీ సోపు, డైపర్ క్రీము, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, ఆయిల్, పౌడర్, మొత్తం 7 ఐటమ్స్. అండ్ ఇలా ఇదైతే చాలా మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇది ప్యాంటీ ప్యాడ్స్, 30 ఉన్నాయి. ఇవి డెలివరీకి మనం అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఎలాగో నాకు జరిగేది C-సెక్షన్, అప్పుడు బేబీకి హాస్పిటల్లో యూజ్ చేయడం కోసమని నేను ఈ డైపర్స్ తీసుకున్నాను బేబీ కోసం. ఆ తర్వాత ఈ షీట్స్, ఇవి ఒక 2 షీట్స్ తీసుకున్నాను. ఇవి బ్యాక్ ఇలా ఉన్నాయి, ప్లాస్టిక్తో. యూరిన్ ఏమైనా పోసినా బెడ్ తడవకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఈ షీట్. ఇటు సైడ్ అంతా స్మూత్గా ఉంది. ఇవి ఒక 2 కలర్స్ తీసుకున్నాను ఇలాగా, అవే షీట్స్. ఇలాగా 2 షీట్స్. ఇంకా తర్వాత ఇవి 3 టవల్స్ తీసుకున్నాను బేబీ కోసం. ఇవి టవల్స్. ఇదొక టవల్, ఇదొక టవల్, ఇదొక టవల్. మొత్తానికి మనకి బాయ్ గర్ల్ అన్నది తెలియదు కాబట్టి ఒక పింక్, ఒక బ్లూ, ఇలాగ టవల్స్ తీసుకున్నాను. ఒక 3 టవల్స్. ఇంకా ఇది బేబీని ప్యాక్ చేయడానికి ఇలాగ బేబీని ప్యాక్ చేసి మనం ఇలా ఎత్తుకోవడానికి వచ్చే ఇది ఒకటి తీసుకున్నాను. మామూలుగా అయితే బేబీని ఇందులో మనము పెట్టి జిప్ వేసి
తీసుకొని బేబీని మనము హాస్పిటల్కి పట్టుకెళ్ళడానికి హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది బేబీ బెడ్. నాకు ఈ 3 స్టార్స్ నచ్చాయి, అందుకే నేను ఇది తీసుకున్నా. ఇలాగ బేబీకి బెడ్, సైడ్ పిల్లోస్, బేబీ బెడ్. ఇలాగ బేబీ బెడ్ వేసుకోవచ్చు. ఇలా కాదు అనుకున్నా మనము, కానీ ఇది కూడా చాలా బాగుంది, స్మూత్గా. బేబీ కోసం 2 in 1, 2 sides యూస్ చేయొచ్చు. ఇలాగ ఒక బేబీ బెడ్. ఇలాగ బేబీ బెడ్ని ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు మంచిగా. ఆ తర్వాత నేను తీసుకున్న దాంట్లో ఇది ఇంకొక బెడ్. ఇది నెట్ లాగా ఇలాగ ప్రొటెక్ట్ చేసి బేబీకి. దీనిపైన ఇలా నెట్ ఉంది, ఇలా బెడ్ పైన ఇలా ప్రొటెక్ట్ చేయడానికి ఇది. అండ్ దీని లోపల ఇది నెక్ పిల్లో ఉంది. ఈ నెక్ పిల్లో అండ్ మన దోమలు కరవకుండా ఇలాగ ప్రొటెక్ట్ చేసేలాగా పైన ఈ నెట్ ఇలాగ ఒకటి. ఇదైతే చాలా బాగుంది ప్యాకింగ్, ఈజీ హ్యాండిలింగ్ ప్యాకింగ్ బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా ఇది బేబీ కోసం షీట్. ఇలా ఒక షీట్ తీసుకున్నా. బేబీకి మసాజ్ అవి చేసినప్పుడు పనుకోబెట్టడానికి ఈ షీట్ బాగా పనికొస్తుంది. అండ్ మళ్ళీ ఒకవేళ దీనిపైన దుప్పట్లు కానీ చిన్న బ్లాంకెట్స్ కానీ వేసిన బెడ్లోకి టాయిలెట్ అలాంటివి ఏం పడకుండా ఉండేలాగా ఈ షీట్ పని చేసేది మనకి. ఇలాగ ఒక షీట్, ఇలా షీట్. ఇవి చిన్ని కర్చీఫ్స్ తీసుకున్నా బేబీ కోసం. మొత్తం ఒక 6 కర్చీఫ్స్. బేబీకి నోస్ తుడవడానికి కానీ లిప్స్ తుడవడానికి కానీ మొత్తానికి స్మూత్ కర్చీఫ్స్ చాలా బాగున్నాయి. వీటి మెటీరియల్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇంకా ఇవి తీసుకున్నాం బేబీకి వాళ్ళ లెగ్స్ తీయడానికి, ఇవి చిన్ని కాళ్ళకి తీయడానికి, ఇవి చేతులకి తీయడానికి, ఈ చిన్ని క్యాప్స్ హెడ్కి చిన్ని క్యాప్స్, ఇలాగ హ్యాండ్స్కి, ఇవి లెగ్స్కి. ఇవి కూడా చాలా బాగున్నాయి మెటీరియల్, స్మూత్గా. ఇలాగ మొత్తం 4 పేర్స్ తీసుకున్నాను.
ఇలాగా 4 పెయిర్స్ హ్యాండ్స్కి. ఇవేమో హ్యాండ్స్కి, చేతులకి నెయిల్స్ అవి ఇవి ఉంటాయి కదా, ముఖం మీద పెట్టుకుని ఎక్కడ గోకేసుకుంటారు అని. ఇవి లెగ్స్కి, ఇది హెడ్కి. ఇదిగో ఇంకో కలర్ పింక్ అండ్ బ్లూ. ఇలాగా 4 తీసుకున్నాను. ఇవి కూడా ఇంకా ఇవి బిప్స్ తీసుకున్నాను. ఇవి కూడా ఒక 6 తీసుకున్నాను. బిప్స్ ఒక పింక్ అండ్ బ్లూ. మనకు తెలియదు కదా ఎవరు అయి ఉంటారు అన్నది, బాయ్ ఆర్ గర్ల్. కాకపోతే తీసుకోవడానికి ఇలా బిప్స్ వాళ్ళకి చూడడానికి వాటికైనా తీసుకున్నాను. ఇవి ఇది తీసుకున్నాను. మళ్ళీ బేబీని దీంట్లో ర్యాప్ చేసి మనం పట్టుకోవడానికి వీలుగా ఇలాగా దీని లోపల ఇలా బేబీని పండుకోబెట్టి లెగ్స్, ఇక్కడ హెడ్, ఇక్కడ లోపల బేబీకి ఇలా టైట్గా మనం ఇలా ర్యాప్ చేసి ఇలా ఇక్కడ కూడా బేబీని ఇలాగ ఎత్తుకోవచ్చు మనం. ఇది ఇలాగ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, స్మూత్ మెటీరియల్. లోపలైతే ఇంకా బాగుంది, చాలా వెచ్చగా ఉంటుంది బేబీకి. అలాగే నెక్స్ట్ వింటరే కదా. ఇంకా ఇవి తీసుకున్నా లంగోటాస్ బేబీకి, డైపర్ ప్యాంటీస్ లాగా లంగోటాస్. ఇవి కూడా చాలా బాగుంది, స్మూత్ మెటీరియల్. ఇవైతే ఒక 10 దాకా తీసుకున్నాను. ఈ లంగోటాస్ అనేవి బేబీకి చాలా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగుంది. అలా సేమ్ అయ్యే లంగోటాస్, అవేం బనియన్ క్లాత్, ఇవి కాటన్ మెటీరియల్. ఇది కాటన్. ఇది కూడా చాలా బాగుంది. ఇది ఒక 12 తీసుకున్నాను. బేబీ కోసం డ్రెస్సెస్ మటుకు ఒక 3 తీసుకున్నాను. ఇలాగ ఒక 3 తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ ఉన్నాయి, వేయడము ఈజీ అని చెప్పారు. నేను ఇలా తీసుకున్న గబాలన. కాకపోతే ఇలా ఫ్రంట్ ఓపెన్ లేకుండా ఉంది కదా, ఇది హెడ్ పై నుంచి చేయాలి. సో ఇవి కొంచెం కంఫర్ట్గా ఉండవని చెప్పారు. దాంతో నేను ఇవి కూడా 3 తీసుకున్నాను దానికి. కాకపోతే ఇవి కంఫర్ట్ ఉండవనేసి అన్నారు కాబట్టి మళ్ళీ నేను వేరే మోడల్ తీసుకున్నా. ఇలా టీషర్ట్ మోడల్ ఉంది కదా, ఇది ఇలా ఉంటే పైనుంచి హెడ్ పైనుంచి వేయాలి. ఇలాగుంటాం వల్ల వేయడానికి కష్టం, వద్దనేసి అన్నారు. దాంతో నేను ఇలాగ ఓపెన్, ఫ్రంట్ ఓపెన్తో ఇలాంటివి తీసుకోవాలని చెప్పారు. దాంతో నేను ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇలా ఫ్రంట్ ఓపెన్, ఇలా ఇవి ఒక 3 తీసుకున్నాను. తర్వాత ఒక 25 ml
మిల్క్ ఫీడ్ చేయడానికి ఆ టైంకి. కాకపోతే ఇది యూస్ చేస్తానో లేదో తెలీదు, కానీ ఇది కూడా తీసుకున్నాం. ఇవి బ్లాంకెట్స్, బేబీ కోసం ఒక 2 బ్లాంకెట్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇవి మెటీరియల్ చూడండి ఎంత వెచ్చగా స్మూత్. ఇది వెచ్చగా ఉంటుంది, ఇటు సైడ్ ఏమో అసలు స్మూత్. ఇవి ఒక 2 కలర్స్ తీసుకుని ఈ మటుకు బ్లాంకెట్స్ బేబీ కోసం. ఈ బ్లాంకెట్స్ ఇవి వీటి తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నాను, ఒక చిన్న క్యాప్ మన కోసం. మనం కూడా చల్లగాలి చెవులోకి వెళ్ళకుండా ఇలాగ పెట్టుకోవాలి కదా, మనం కూడా కట్టుకోవాలి కదా, అందుకని నేను ఈ క్యాప్ తీసుకున్నాను. ఆ టైంలో డెలివరీ ఆఫ్టర్ యూస్ చేయడానికి నా కోసం ఒక ఉలెన్ క్యాప్, ఇంకా ఒక 2 బ్లాంకెట్స్. పట్టుకెళ్ళాలి కదా, మనం హాస్పిటల్ ఒక 3 days స్టే చేస్తాం కాబట్టి దానికోసం ఒక 2 బ్లాంకెట్స్ పెట్టుకున్నాను. ఇలాగ 2 టవల్స్ పెట్టుకున్నాను. ఇలా 2 టవల్స్, ఇంకా ఇలా ఒక 4 ఫీడింగ్ నైటీస్, ఇలాగ ఒక 4 ఫీడింగ్ నైటీస్ తీసుకున్నాను. టూ టవల్స్, 2 blankets, 4 ఫీడింగ్ నైటీస్. ఇంకా బేబీని ఫస్ట్ పుట్టగానే ఇలా అమ్మమ్మ నాయనమ్మ బట్టల్లో చుట్టితే మంచిది అంటారు కదా, అందుకని కాటన్ మెత్తటి శారీస్, ఇలాగా నాయనమ్మ అమ్మమ్మ శారీస్ని తీసుకున్నాను. నా నా ఛానల్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.